మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జలాల్లో కల్లోలం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా భారీ దాడి. విశాఖపట్నం నుంచి వెళ్తుండగా హిందూ మహాసముద్రంలో ముంచేసిన అగ్రరాజ్యం. నౌకలో 180 మంది సిబ్బంది, 32 మందిని రక్షించిన శ్రీలంక. హిందూ మహాసముద్రంలో అమెరికా కల్లోలం రేపింది. విశాఖపట్నం నుంచి వెళ్తున్నటువంటి ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా 75ని బుధవారం జలాంతర్గామితో ముంచేసింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లలో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. 87 మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మిగిలిన వారు గల్లంతయ్యారు. దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్బెత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రువుపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఐరిస్ దేనాలో భారీ ఆయుధాలు, భూతలం నుంచి గగనతలంలో ప్రయోగించే క్షిపణులు, నౌకా రక్ష క్షిపణులు, టార్పెడోలు, హెలికాప్టర్లు ఉన్నాయి. నౌకపై దాడికి సంబంధించినటువంటి వివరాలు శ్రీలంక పార్లమెంటు విదేశాంగ మంత్రి విజితా హెరాత్ వెల్లడించారు. తెల్లవారుజామున 5:06 మా నౌకాదళం కోస్ట్ గార్డుకి అత్యవసర సందేశం వచ్చింది. గాలేకు 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఐరిస్ దేనా అనే యుద్ధ నౌక మునుగుతోందని అదే ఆ సందేశం సారాంశం. దీంతో వెంటనే అక్కడికి వెళ్ళిన మా నౌకా గమ్యానికి దళాలు సహాయక చర్యలు చేపట్టి 32 మందిని రక్షించాయి. 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నౌక ఎవరిదనే దాంతో సంబంధం లేకుండా ఈ పని చేశాం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే యుద్ధ విధ్వంసం అంటూ ఇరాన్పై నాయకత్వం సైనిక బలగాల లక్ష్యం. ఇరాన్ నాయకత్వం సైనిక బలగాల లక్ష్యం. పలు నగరాలపై విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ప్రధాన కేంద్రంపై 250 బాంబులు. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు. చమురు శుద్ధి కేంద్రంపై మళ్లీ దాడి. ఇరాన్ సుప్రీం నేతగా మొజ్తబా ఆయన్ని చంపేస్తామన్న ఇజ్రాయెల్. ఇరాన్లో 1045కి చేరిన మృతులు అన్నటువంటి. లేకపోతే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదు. ఇప్పటి వరకు 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం శరవేగంగా దూసుకెళ్తోంది. ఓరలేని వైకాపా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రావట్లేదు ప్రచారం చేస్తోంది. ఎన్డీఏ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయే తప్ప ఎవరు విముఖత చూపరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ నిర్వహించలేదు, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం భర్తీ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మొత్తం 6,28,337 ఉద్యోగాలు కల్పించామని ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పిస్తాం తప్ప ఒక్కటి కూడా తగ్గదని స్పష్టం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వెలిగొండ 30 ఏళ్ళు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 1996 మార్చి 5న చంద్రబాబు శంకుస్థాపన. జూలైలో నల్లమల సాగర్కి రానున్న కృష్ణా జలాలు. తీరంలో ఉన్న ఫ్లోరైడ్ సాగునీటి కష్టాలు. దేశంలోని అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి పేరు. కరువుకు తోడు ఫ్లోరైడ్ రక్కసి ఇక్కడ ప్రజలు పట్టిబీడిస్తుంది. సాధారణంగా నీటిలో ఫ్లోరైడ్ స్థాయి 0.5 to 1.5 ppm మధ్య ఉంటే పర్వాలేదు. ఇక్కడ తాగునీటిలో కొన్ని చోట్ల 5 ppm, మరికొన్ని చోట్ల ప్రమాదకర స్థాయిలు 7 ppm వరకు ఉంది. దీంతో కనిగిరి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో కాళ్ళు వంకర పోవడం, మూత్రపిండాల సమస్యలతో ప్రజలు ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. దశాబ్దాల క్రితం సమస్యను గుర్తించినాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 1996 మార్చి 5న వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు ఎంత నీచ జర్నలిస్టులు అనేది ఇంకెవరూ చెప్పక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత నల్గొండ ఫ్లోరైడ్ గురించి వితిన్ 5 yearsలో చేసి పడేశాడు కేసీఆర్. ఈ ప్రాజెక్టు బిగిన్ అయ్యి 30 ఏళ్ళు అయింది. చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల పాటు పనిచేశారు, 9 సంవత్సరాల పాటు చేశారు. పోనీ విడిపోయిన మన రాష్ట్రానికి కూడా లెక్కేసుకుంటే ఇప్పుడు 16 ఏళ్ళు. ఆయన 16 ఏళ్ళు ఉండగా ఇప్పటికి పూర్తవుతుంది. అదిలో మధ్యలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తాయి. కానీ ఆ క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వాలి. అక్కడ ఫ్లోరైడ్ సమస్య ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఏం మాట్లాడతామంటే మా ఇష్టం వచ్చిన జర్నలిజం చేస్తాం, పడుండరా సన్నాసులు అని మాట్లాడుతుంది అనమాట. లేకపోతే కొద్దిమంది అభ్యంతరాలతో భూసేకరణ నిలువరించడం, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సమాజ హితం ఏమన్నా. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భూసేకరణపై హైకోర్టు స్పష్టీకరణ. భూ యజమానుల పిటిషన్ల కొట్టివేత. జాతీయ రహదారుల భూసేకరణకి ఎక్కువ మంది యజమానులు సానుకూలంగా కొద్దిమంది అభ్యంతరం చెప్తున్నాను కారణంతో మొత్తం ప్రక్రియ నిలువరించలేమని హైకోర్టు తేల్చెప్పింది. వ్యక్తిగత ప్రయోజనాలు ప్రజా ప్రయోజనం మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు సమాజ హితానికి పెద్దపీట వేయాలని స్పష్టం చేస్తూ భూసేకరణ ప్రకటనలో భూ యజమానుల పేర్లను ప్రచురించాల్సిన అవసరం లేదని, భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే చాలని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం ముడుపుల సొత్తుతో భూముల కొనుగోలు. 6.09 కోట్లు వెచ్చించి 11.29 ఎకరాలు కొన్న భూనేటి చాణక్య జప్తుకు చర్యలు ప్రారంభించిన సిట్టు. మద్యం కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడైన రాజకేశ్వరరెడ్డికి ముఖ్య అనుచరుడు వైకాపా ముఠా తరపున మద్యం డిస్టిల్ సరఫరా కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన భూనేటి చాణక్య ఇందులో కొలగొట్టిన సొత్తుతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల 11.29 ఎకరాలు కొన్నట్టు సిట్ దర్యాప్తులు వెల్లడైంది. వాటి మార్కెట్ విలువ 6.09 కోట్లు కాక 1.67 కోట్లకే కొన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించినట్టు తేలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజ్యసభకు నితీష్
నేడు నితిన్ నవీన్తో పాటు నామినేషన్, సీఎం పదవికి త్వరలో రాజీనామా. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభకి ఎన్నిక కానున్నారు. దీంతో ఆయన స్థానంలో మరొకరు సీఎం కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, నితీష్ గురువారం పట్నాలో తమ తమ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి హాజరవుతారు. బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి బలం 202, ఒక రాజ్యసభ సీటు గెలవాలని 41 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉండాలి. ఆ లెక్క 4 నుంచి 5 ఎగువ సీట్లు ఎన్డీఏ కూటమి దక్కనున్నాయి. సీఎం పదవికి నితీష్ త్వరలోనే రాజీనామా చేయనున్నారు పార్టీ వర్గాల సమాచారం. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ జా బుధవారం ఢిల్లీ నుంచి పట్నాకు వచ్చి నితీష్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఈ పేపర్లో ఎలాంటి విచిత్రమైనటువంటి ఏంటంటే, చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు, జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. జనాలు ఎవరికి తెలియదా? 1,35,000 ఉద్యోగాలు, ఏవి ప్రభుత్వ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, వాళ్ళని ఇప్పుడు వేధిస్తున్నారు. ఇంకొకటి 70,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు లాంటివి. ప్రభుత్వ ఉద్యోగాలు అవన్నీ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు. లేకపోతే వాలంటీర్లది, మద్యం దుకాణాలు, ఇట్లాంటి వాటిట్లో ఇచ్చినటువంటి, తర్వాత రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ ఏంటవి అంటే అవి అవుట్ సోర్సింగ్. అట్ ద సేమ్ టైం రైతు భరోసా ఈ ఉద్యోగాలన్నీ వచ్చినాయి. సరే, ప్రైవేట్ ఉద్యోగాలు అప్పుడు 25, 30 లక్షలు, 40 లక్షలు ఉంటానే ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగం అనేది ప్రభుత్వం ఇప్పించేది కాదు. ఎవడన్నా ఇప్పుడు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తే అది ప్రభుత్వాందే అని చెప్పేటటువంటి ప్రయత్నం, అది కూడా ఆ క్రెడిట్ లాక్కునేటటువంటి ప్రయత్నం ఒకటి. రెండవది ఇంకోటి వచ్చేటప్పటికి ఈ భూములకు సంబంధించినటువంటి ఇష్యూ చూసుకుంటే, జగన్ టైంలో ఈనాడు జ్యోతిని అడ్డకోలుగా స్టోరీలు రాసినాయి. ఆ గ్రీన్ఫీల్డ్ హైవే మీద అన్యాయంగా లాక్కుంటున్నారంటూ వాళ్ళని రెచ్చగొట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు హైవే సక్రమంగా నడవాలి, ఆ క్రెడిట్ చంద్రబాబుకి రావాలి. అంటే వీళ్ళు 24 గంటలు వేరే ప్రభుత్వం అధికారంలో ఉంటే అస్థిరపరచడం, ప్రజల్ని తప్పుదో పట్టించడం. మనకి నచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎదుటోళ్ళ క్రెడిట్ కూడా తీసుకొచ్చేవడం. అదే సందర్భంలో మద్యం ముడుపుల కుంభకోణంలో వైసీపీ ముఠ, అదే తెలుగుదేశం మీద కేసు వచ్చిందంటే గనక అన్యాయమైన కేసు, అక్రమమైన కేసు. వీళ్ళు పదజాలం అలాగుంటుంది. అది వీళ్ళకి సంబంధించినటువంటి జర్నలిజంలో ఉన్నది. అది నీచమనాలా, నికృష్టమనాలా, అసహ్యకరమనాలా, లేకపోతే కనుక అది గొప్ప విశేషమనాలా అన్నది జనం ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే భవిష్య నిధి కనీస నిల్వ 25%, కొత్తగా ఈపీఎస్ 2026 పథకాలు అమలుకు త్వరలోని గెజిట్ నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగుల భవిష్య నిధి, ఉద్యోగుల పింఛన్ పథకం అమలులోకి తీసుకురాబోతుంది. ఈపీఎఫ్ 1952, ఈపీఎస్ 1995 పథకాల స్థానాలు ఇవి రాబోతున్నాయి. ఇటీవల జరిగిన ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్ట్ బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వేట్లపాలెం దుర్ఘటన హృదయాన్ని కలచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వైకాపా తిరుపతి లడ్డూపై రాజకీయం తప్ప ఇలాంటి సమస్యల పట్ల శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు అంటూ, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా కర్మాగారులు పేరుడుగట్ల 26 మంది చనిపోవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో కూడా వైసీపీని లాక్కురావాలి. ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం అందవుతుంది. కానీ తిరుపతి లడ్డు గురించి వైసీపీ మాట్లాడుతుంది. మరి మనం రోజు మాట్లాడుతున్నది ఏంటది? కానీ ఇట్లాంటి పదాలు, ఇలాంటి రాజకీయం, దీన్ని సమర్థిస్తూ అడ్డకోలుగా సమర్థించేటటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో ఉన్నంత వరకు నడుస్తూ ఉంటుంది. లేకపోతే విధ్వంసం చేసి మాపై ఆరోపణల, దురదృష్టి లేని ప్రయోగాలతో విద్యార్థులను రోడ్డును పడేశారు. టోఫెల్పై 58 కోట్లు పెట్టి ఒక్క పరీక్షనే నిర్వహించారు. మాజీ సీఎం జగన్పై విద్యాశాఖ మంత్రి లోకేష్ ధ్వజం. విద్యాశాఖ పదుపై చర్చలో ఘాటు విమర్శలు. స్కూళ్ళు చూస్తున్నారు పిల్లలు, అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉన్నాయి, అంతకుముందు ఎట్లా ఉన్నాయి మన హయాంలో అన్నటువంటిది. అలాగే టోఫెల్ లాంటిది వెంటనే పరీక్షలు నిర్వహించడం, చివరిలో అది తీసుకొచ్చింది. అసలు ఆ ట్రైనింగ్ ఇవ్వడమే అద్భుతమైనటువంటిది. ఒక ప్రభుత్వం సొంత డబ్బులతో ట్రైనింగ్ ఇవ్వడం అన్నటువంటి దాన్ని మనం తక్కువ చేసి చూపించవచ్చు, మన చేతిలో ఉంది కాబట్టి. కానీ మనసుతో ఒక్కసారి ఆలోచిస్తే అందులో నిజాయితీ అర్థమవుతుంది. లేకపోతే ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు, అనంత ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు స్థానిక సంస్థలకు ఏడాది ఎన్నికలు ఉంటాయి. సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజాప్రతినిధులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం అమరావతిలో అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో నాయకులు వెనకబడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకులు ఎవరికి వారే అన్నట్టు వివరిస్తున్నారు. ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడితే మెరుగైన ఫలితాలు వస్తాయని దిశానిర్దేశం చేశారు. ఏం సంక్షేమం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఇంతకుముందు మాకు చేయూత వచ్చేది, అట్లాగే మీరు 1500 ఇస్తానన్నారు, ఏది అని అడుగుతున్నారు. పెన్షన్ ఏది అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి నాయకులు వెళ్ళి? అయితే సాక్షి నిప్పుల వర్షం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇరాన్పై ఎడతెరిపి లేని దాడులు, విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్ అణు ప్రాజెక్టు కేంద్రం ధ్వంసం, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు, దుబాయ్లోని యుఎస్ రాయబార కార్యాలయంపై దాడి, సౌదీ కార్యాలయంపై రిఫైనరీపై మళ్లీ దాడికి యత్నం, టర్కీపై కూడా దాడులకు దిగిన ఇరాన్ పశ్చిమాసియా అంతటిని లక్ష్యం చేసుకుంటూ సైనిక ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తాం, రెవల్యూషనరీ గార్డ్ తీవ్ర హెచ్చరికలు.
అలాగే ఇరాన్ నూతన సారథి ముజ్తబా సుప్రీంనేతగా ఎన్నికైన వార్తలు, కమేని 2 కుమారునికే పట్టం, నియామకాల్లో కీలకంగా ఐఆర్జీసీ అన్నటువంటిది హైలైట్ చేశారు. సమాధానం చెప్పలేక సతమతం అంటూ లడ్డూపై చంద్రబాబు సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్, వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అంటూ అచ్చన్న వ్యాఖ్యలు. దీన్ని కవర్ చేసుకునేందుకు మండలి చైర్మన్పై వ్యక్తిగత దోషణలు, చర్చకు అడుగడుగున అడ్డుపడ్డ మంత్రులు. రభస విపక్ష సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి 19 నిమిషాలు మాట్లాడితే 12 సార్లు అడ్డు తగిలి పక్కదారి పట్టించిన అధికార పక్షం తోమాటిపైకి దూసుకొచ్చిన మంత్రి ఆనం. చంద్రబాబు రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి ఆర్థిక కుట్రగా ఎలా మారిందో సాక్ష్యాలతో సభలో ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ. పవిత్ర లడ్డు ప్రసాదంపై జంతుకు ఆరోపణలు చేసిన చంద్రబాబు హిందూ సమాజం క్షమించదు, తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను తిరిగి వైష్ణవి డైరీ ద్వారా తెచ్చింది బాబు హయాంలోనే. ఇందాపూర్ డైరీని తమ తయారీ సంస్థగా ఎట్టేసి తన వెబ్సైట్లోనే పేర్కొంది. విషయం బయటపడగానే కో మ్యానుఫ్యాక్చరర్గా మార్చేసింది. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని మీ పార్టీ ఎమ్మెల్యే టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలకు సరఫరాకు దూరంగా ఉండాలంటూ హెరిటేజ్ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు శాసనసభను తప్పుదోవ పట్టించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లో హెరిటేజ్ పాల్గొంది. హెరిటేజ్ మధ్య కొనాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో మండలంలో ప్రభుత్వాన్ని ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు అన్నటువంటిది హైలైట్ చేశారు. దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. ఆగ్రహం. టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. పవిత్రమైన స్థానాన్ని చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. తెలిసి కూడా ఆరోపణలను వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించారు. ఆలయ ప్రతిష్ట పవిత్రతను కాలు రాశారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరుని ఎండగట్టిన జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నేలవాలిన అరటి ధర అంటూ టన్ను 5,000కు పడిపోయిన వైనం, దిక్కుతోచని అరటి రైతులు స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం. రాయలసీమ జిల్లాలో 96,000 ఎకరాల్లో సాగు, వైఎస్ఆర్సీ పాలనలో టన్ను ధర గరిష్టంగా 30,000 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యుద్ధ దేవతలు అంటూ సంక్షోభంలో ప్రాణబాంధవులు, దీశాలులు, భారతీయ నర్సులు. దశాబ్దాలుగా పశ్చిమాసియాలోని ఆరోగ్య వ్యవస్థకు భారతీయ నర్సులు వెనుముకలా నిలుస్తున్నారు. ఏంజల్స్ ఇన్ వైట్గా మన్ననలు పొందుతున్నారు. 1990 నాటి కువైట్ యుద్ధం నుంచి తాజా ఇరాన్ యుద్ధం వరకు వైద్య చికిత్సలు, ఆరోగ్య సేవలు అందించడంలో మన నర్సులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భారతీయ నర్సులు స్థిరచిత్తంతో నిర్భయంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు సైనికుల్లో పోరాడుతున్నారు. అక్కడ వారు చేస్తున్నది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, గొప్ప మానవతా సేవ కూడా అన్నటువంటిది హైలైట్ చేశారు. దైవ దర్శనానికి వెళ్తూ మృత్యువాత అంటూ పలమనేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. సిమెంట్ లారీ ఢీకొన్న కారులోని ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం. మృతులంతా కర్ణాటకలోని బెంగళూరు వాసులు. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమా లేక నిద్రమత్త? శ్రీవారి దర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు అంటూ అతివేగంతో ముందుకు వెళ్తున్న సిమెంట్ లారీని వెనకవైపు నుంచి వచ్చిన కారు ఢీకొని 5గురు మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో చెన్నై బెంగళూరు హైవేపై చోటు చేసుకుంది. బెంగళూరులోని రాజాజీ నగర్కి చెందిన మోహన్ దాస్ భార్య కుసుమ, నాగరాజారావు భార్య జయంతి, వీళ్ళ కుమార్తె పూజ బుధవారం వేకుజామున కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. కారు పలమనేరు సమీపంలోని నాగమంగళ వద్ద బైపాస్లోకి తిరగగానే ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీ కిందకు 130 కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్ళింది. నిద్రమత్తు కారణమా లేక కారు కంట్రోల్ చేయలేకపోయారనే కారణాలు పూర్తిగా తెలియరాలేదన్నటువంటి హైలైట్ చేశారు. అయితే రాధికకు ఇన్ని రాయితీల. విజయనగరంలో ప్రైవేట్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ బాబు సర్కార్ బంపర్ ఆఫర్ 240 కోట్ల యూనిట్కి 95.98 కోట్ల లబ్ధి. ప్రభుత్వానికి వాటా లేదు, రాబడి లేదు. ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలకు సాధారణంగా 15% లోపే రాయితీలు. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ మాత్రం స్పెషల్ 44% పైగా రాయితీలు. ప్రభుత్వ రంగంలోని ఏపీ ఆయిల్ ఫెడ్ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ కంపెనీకి దోచుకునే స్కెచ్. దొడ్డిదారిని ప్రజాధనం లూటీ చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమకు ఆర్థిక చేతినివ్వకుండా ప్రైవేట్ రంగంలో ఏర్పడే పరిశ్రమలకు రాయితీల రూపాయలు అడ్డగోలుగా లబ్ధి చేకూరుస్తోంది. విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం కొత్తకి గ్రామం వద్ద 240 కోట్ల ప్రైవేట్ రంగంలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఎందుకు నిదర్శనం. ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టులో 44% పైగా రాయితీలు కల్పిస్తూ పరిశ్రమల వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక్కడ తెలుగుదేశం అభిమానులు ఏమంటారంటే అందులో తప్పే ఉంది, పరిశ్రమలు రావాలి కదా అందుకోసమే అన్నటువంటిది నమ్ముతారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఇంధన భద్రతకు భరోసా. విశాఖ నిల్వ కేంద్రంలో భారీగా ముడి చమురు. భూగర్భంలో 1.38 మిలియన్ టన్నుల నిల్వ. సముద్ర మట్టానికి 300 అడుగుల లోతులో వ్యూహాత్మకంగా 10 ఏళ్ల కిందట నిల్వ కేంద్ర నిర్మాణం. ఎత్తు 30 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, పొడవు 5 కిలోమీటర్లు. బాంబులు వేసినా భూకంపం వచ్చినా చెక్కు చెదరదు. కర్ణాటకలో మరో 2 చోట్ల క్రూడ్ ఆయిల్ నిల్వ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. శ్రీలంక సమీపంలో జలాంతర్గాయంతో ఎటాక్. సముద్రంలో మునిగిన నౌకలో 140 మంది సిబ్బంది గల్లంతో 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం హైలైట్ చేశారు. అట్లాగే చిన్న ఆయుధంతో పెద్ద దెబ్బ అంటూ ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం. చౌకైన షహీద్ డ్రోన్లతో అమెరికా స్థావరాలపై దాడి. వాటిని అడ్డుకునేందుకు అమెరికాకు భారీ ఖర్చు. వేల కొద్ది వాడేయడంతో అమెరికా మిత్ర దేశాల వద్ద తగ్గిపోతున్న ఆయుధ నిల్వలు. ఆయుధ కొరత నిజమేనా పెంటగాన్ నివేదిక లీక్.
రక్షణ ఉత్పత్తుల కంపెనీలతో భేటీగానే ఉన్న ట్రంప్ అంటూ, అలాగే అమెరికా నిఘా ఆయువు పట్టుపై దాడి, ఖతార్ ఎయిర్బేస్లోని AN/FPS 132 రాడార్ వ్యవస్థ ధ్వంసం, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని అన్నటువంటిది హైలైట్ చేశారు. పర్షియన్ గల్ఫ్లో 38 భారత నౌకలు ముడి చమురు, LNG తరలిస్తున్న ఈ నౌకలో 1100 మందికి పైగా నావికులు, వారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకున్న అధికారులు. కేంద్ర మంత్రి సోనోవాల్ ఆదేశం. విదేశీ నౌకలపై దాడుల్లో 3 భారతీయుల మృతి. హోర్ముజ్ జలసంధిలో చైనా నౌకలకు ఇరాన్ అనుమతి. హోర్ముజ్లో చమురు నౌకలకు మెయిన్ రక్షణ కల్పిస్తాం, చమురు సరఫరాలో ఇబ్బంది లేకుండా చూస్తాం ట్రంప్. భారత్ చైనాలకు చమురు సరఫరా పెంచుతామంటూ రష్యా స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే మధ్యధరా సముద్రంలో చార్లెస్ డిగాల్ మిత్ర దేశాలకు మద్దతుగా విమానవాహక నౌకను పంపిన ఫ్రాన్స్ అన్నటువంటిది కూడా హైలైట్ చేశారు. ఇకపోతే లడ్డూపై చర్చ, రచ్చ, కల్తీ అంశం వదిలి వేరే విషయాలు వైసీపీ ప్రస్తావించడంపై టీడీపీ ఫైర్ అంటూ, తిరుపతి లడ్డూలో జంతు గోవు కలిసిందని సీఎం చంద్రబాబు అసత్యారోపణ చేసిన స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడగా మంత్రి అత్యనభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పడం కాదు, NDDB రిపోర్ట్లోనే ఆయన చదివారని తెలిపారు. 321 కిలో నెయ్యిని 658 పెంచి ఇందాపూర్కు టెండర్ కట్టబెట్టి ఆర్థిక కుంభకోణాన్ని ప్రయత్నించారు చంద్రశేఖర్ రెడ్డి అనగా, టెండర్ ఈ ప్రభుత్వంలో వచ్చిన బోర్డు ఎవరిదని మంత్రి కేశవ్ ప్రశ్నించారు. మేము టీటీడీలో పనిచేసి పెట్టిన 4 నిబంధనలు వీళ్ళు సడలించారు, దానివల్ల నెయ్యి కల్తీ జరిగిందని మంత్రి వివరించారు. సభ్యుడు హెరిటేజ్ ప్రస్థానం తీసుకురావడానికి ప్రభుత్వ అనురాధ తప్పుబట్టారు, హెరిటేజ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. మాజీ అయినా అవే తిప్పలు అంటూ జగన్ పర్యటనలో విశాఖ పోలీసులు అత్యుత్సాహం. ఆయన ఎయిర్పోర్ట్లో బయలుదేరడానికి ముందే BRTS రోడ్డు వాహనాలు నిలిపివేత, మండుటెండలో వాహన చోదకులు అగచా. అట్లాంటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం విశాఖనగర్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వాహన చోదకులు, ప్రయాణికులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పాలారు. విజయవాడ నుంచి విమానాలు విశాఖ చేరుకుని జగన్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లు అరకులోకి వెళ్తారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వాహనానికి హాజరయ్యారు. వధువులను ఆశ్రయించి తిరిగి హెలికాప్టర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:20 గంటలకి సమయంలో రోడ్డు మార్గంలో మరిపాలెంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో NAD జంక్షన్ నుంచి మరిపాలెం వరకు BRTS రోడ్డుపై వాహనాలు రాకపోకలను పోలీసులు నిలిపేశారు. జగన్ ఎయిర్పోర్ట్లో బయలుదేరక ముందే వాహనాలు ఆపేయడంతో వాహనాలు కిలోమీటర్ దూరం వరకు నిలిచిపోయి వాసుపల్లి నివాసానికి జగన్ చేరుకున్న తర్వాత ట్రాఫిక్ను వదిలినప్పటికీ తర్వాత 30 నిమిషాలకి జగన్ విమానాశ్రయానికి ప్రయాణం అవడంతో మరోసారి మరిపాలెం నుంచి NAD BRTS రోడ్లో ట్రాఫిక్ నిలిపేశారు. మాజీ సీఎం వస్తే గంటల తరబడి వాహనాలు ఆపేయడం ఏంటంటూ పోలీసులపై వాహన చోదకులు మండిపడ్డారు, అత్యుత్సాహం ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అంతే చేస్తారే, మాజీ ముఖ్యమంత్రి కదా అప్పుడు ఆయన, అప్పుడు కూడా మరి అలాగే ట్రాఫిక్ని ఆపేసేవాళ్ళే. ఎంతసేపటికి జగన్ మీద ద్వేషంతో, అంటే ఇప్పుడు ఏంటి జగన్ని మామూలు ట్రాఫిక్లో వదిలేయాలా, ఆయన కోసం ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు అనేది విచిత్రమైనటువంటి మానసిక జబ్బుతో అయితే వీళ్ళు నలిగిపోతున్నారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామం.